ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి రామగిరి సెంటర్లో ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాలపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. త్యాగము త్యాగము కొలువులొస్తాయని ఆగము చేసిండ్రు తెలంగాణను, కొలువులొస్తాయని త్యాగము చేసిండ్రు పిల్లలు, నేడు ఆగమయ్యినారు కొందరు. ఏడబెడతారో జాబులు, ఎప్పుడిస్తారో జాబులు, ఏడబెడతారో జాబులు, ఎప్పుడిస్తారో జాబులు. 1 2 1 2 3 4 లాగా గ్రూపులెన్నో పెట్టినాడు, అస్తవ్యస్తం చేసినాడు, అన్నిటినీ నింపలేదు. ఏటికో కొన్నాని కోటికో కొన్నాని చేతులు దులుపుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు చంద్రయ్య సార్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాను సార్. అడిందావులి మండలం, ముదిమాణిక్యం గ్రామం, మిరాలగూడెం నియోజకవర్గం, జిల్లా నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది సార్. రేవంత్ రెడ్డి గారు ప్రజలకి ఆయన ఇచ్చే పథకాలన్నీ చెందుతున్నాయి బాగానే. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఈ మధ్య వస్తాయి, రిలీజ్ అయితే. రైతు బంధు ఇచ్చిండు, 2 లక్షలు రుణమాఫీ చేసిండు, 1,50,000 2 లక్షలు రుణమాఫీ చేసిండు. కరువు పనికి చేసే వాళ్ళకి సంవత్సరానికి 12,000 కరువు పని కింద. మా ఊర్లో అయితే వచ్చినాయి, ముదిమాణిక్యంలో వచ్చినాయి, అన్నీ వచ్చినాయి మాకు. రైతు బంధు అయితే, కరువు పని అయితేంది, రుణమాఫీ అయితేంది, ఇవన్నీ. ఇల్లులు కూడా మా ఊరికి 236 ఇల్లు దాకా పెట్టిండు మా ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ పెట్టిండు సార్. రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది సార్, మంచిగా ఉంది. ఇదే పాలన ఇదే మంచిగా ఉంది సార్. 10 ఏళ్ళ కేసీఆర్ చేసిండు, ఏం చేయలేదు, ప్రజలకు చెందలే. 10 సంవత్సరాలు చేసిండు కేసీఆర్, ఏం చేయలేదు ప్రజలకి, జనాలకి. వాడు ఉన్నోళ్ళకే పెట్టిండు కేసీఆర్. గతంలో కేసీఆర్ గారి పాలనలో ఏం లేదంటారు? ఏం లేదు సార్. ఇంద్రమిల్లకి రేవంత్ రెడ్డి పాలన. నేను 10 సంవత్సరాల నుంచి నా పెళ్ళి 2007లో, ఇంతమడికి ఇల్లు లేదు సార్, నేను కిరాయికి ఉండేది. మొన్న ఈ మధ్య వచ్చిన దరఖాస్తులో వచ్చింది, పేరు వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? మల్లారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం బాగాలేదయ్యా, రైతు బంధు లేదు, గితు బంధు లేదు, రుణమాఫీ కాలేదు. నాకున్నది 5 ఎకరాలు. 5 ఎకరాలు కూడా ఏం రుణమాఫీ కాలేదు. లిస్టులో పేరు వచ్చి మళ్ళీ వెనక పోయింది, నాగార్జున బ్యాంకులో వచ్చినాయి, మళ్ళీ వెనక పోయింది. అంటే బ్యాంకు మార్చిరని 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు రైతు బంధు పడినా పడయా, ఏం సంవత్సరాలు అయిపోయా. ఇంకా ఆయన ఎప్పుడు చేస్తాడు? ఇక మేము కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఆయనకే వేసినాం, కోమరెడ్డి వెంకరెడ్డికి వేసినాం, ఏది లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? మా పార్టీ వేరైనా కానీ బాగానే, రైతు బంధు అయితే బాగానే వేసి, రుణమాఫీ చేసిండు, అన్ని బాగానే చేసిండు. ఇది రైతుకి అయితే బాగా చేసి, మేము కాంగ్రెస్ పార్టీకి వేసి, మా కాంగ్రెస్ వాళ్ళకే రాలి, టీఆర్ఎస్లోకి వచ్చినాయి రుణమాఫీ కూడా, రైతు బంధు. మా ఊళ్ళో మొత్తం టీఆర్ఎస్లకే రుణమాఫీ కానీ మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ వాళ్ళకి ఓన్ కాలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? లతీఫ్ అండి. ఏం చేస్తుంటారు సార్? మొబైల్ షాప్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడే కొత్త కదండి, ఇప్పుడే ఇంకా డెవలప్ కావాలని టైం పడుతుంది. అన్ని పనులు ఆగి ఉన్నాయి. ముందు చూస్తే తెలుస్తుంది, చేస్తాడని నమ్మకం ఉంది. కానీ కొంచెం అడ్డంకం వల్ల ఆడ బడ్జెట్ లేక కొంచెం అటు ఆగి ఉందని అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి. అది రేషన్ కార్డుల గురించి ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ఆయన వల్ల ఏందో ఆయన చేసిండు. ఇది ఇప్పుడు కొత్త కనుక ఇంకో 1 year 2 years అయితే ఈ గవర్నమెంట్ ఎట్లా ఉంటే తెలుస్తుంది. ఇప్పటిదాకైతే ఏం తెలియదండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు యుగంధరాచారి. ఏం చేస్తుంటారు సార్? టీవీ మెకానిక్, ఎలక్ట్రీషియన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు అంటే ఇప్పుడు ఈ బస్సుది పెట్టింది కదా, రైతు రుణమాఫీ కూడా ఇచ్చిండు కదా. రైతులకు కొంత రుణమాఫీ చేసిండు. ఈ నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్కి ఇస్తా అంటుండు కదా. కరెంట్ ఒకటి ఫ్రీ చేస్తుండు. గ్యాస్ అంటే ఇంకా రాలేదు, ఇస్తా అని చెప్పి అంటుండు. నిరుద్యోగ అన్ఎంప్లాయ్మెంట్కి అయితే ఇస్తా అని చెప్పి అంటుండు. ఇస్తే బెటర్ ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిగా ఉండే, కానీ కొన్ని ఇబ్బందులు కలిగినాయి అంతే. ఈ అన్ఎంప్లాయ్మెంట్ పట్టించుకోకపోవడం అదొకటి పెద్ద మెయిన్ మైనస్ అయిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ కేసీఆర్ పాలన కూడా బెటరే, కానీ అన్ఎంప్లాయ్మెంట్ పట్టించుకోక ఇది అయిపోయింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన ఏమంత మంచిగా అనిపిస్తలేదు. మన రైతు బంధు అంటే రైతు బంధు రాలేదు, రుణమాఫీ అంటే రుణమాఫీ కాలేదు.
అది కొత్త పింఛన్లు అంటే కొత్త పింఛన్లు రాలేదు, ఆ రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డు కొత్త ఒక్కటి రాలేదు, పోతే ఇవి వృద్ధాప్య పింఛన్లు అంటే అవి లేవు, ఏవి లేవు. ఆయన పాలనలో ఒక్కటి లేకుండా మంచిగానే అయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ ఆయన అందించిండు, ఈయన ఏమి ఇవ్వలేదు. మరి ఎందుకు అని అంటే థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రవికుమార్. ఏం చేస్తుంటారు సార్? మేము బిజినెస్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం ఒకటి కూడా సకాలమైన పన్ను ఏవి రాయితీలు కానీ ఏవి అందట్లేవు. అందువల్ల ఆయన పాలన మాకు నచ్చలేదు. ఏవి 6 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలు ఏం చేసిండు, ఒక బస్సు పెట్టిండు, తర్వాత కరెంటు 2 చేసిండు, తర్వాత వేరే అన్ని వేస్టే కదా. ఉద్యోగులకు వికలాంగులకు అన్ని రకాల ఆసరా పింఛన్లని ఏవి ఒకటి కూడా అమలు చేయలేదు. కొన్ని కోట్ల అప్పు ఉంది, ఎవరు తీర్పాలి, అది ప్రాబ్లం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అనుకున్నాన్ని చేశాడు కదా. ఆయన అనుకున్న నిధులు కానీ ఏదైనా కానీ అందరికీ సకాలంలో అందినాయి. రైతు పాలన, రైతు బంధు అన్ని విధాల అందరికీ వచ్చింది. అందువల్ల మాకు నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? జై భీమ్ నా పేరండి. ఏం చేస్తుంటారు సార్? ఎలక్ట్రీషియన్ అండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగానే చేస్తుండండి, కానీ కొన్ని హామీలు ఎక్కువ ఇవ్వడం వల్ల అవి కొంచెం నెరవేరలేకపోతున్నాయి. బడ్జెట్ కూడా జర తక్కువ ఉండి జర ఇబ్బంది పడుతారంట. ఆ వడ్డీలు అవన్నీ ఇంతకుముందు చేసిన కేసీఆర్ పరిపాలనలో చాలా అప్పులపాలైందని దానికి వడ్డీలు కడుతున్నామని ఆయన తెలియపరుస్తుంది ప్రజలందరికీ. ఈ యొక్క రుణమాఫీ కూడా ఒకసారి ఏకతాటికి 2 లక్షలు చేయడం వల్ల కూడా అమౌంట్ అంతా అక్కడ వెళ్ళిపోవాల్సి వచ్చినట్టుంది. దానివల్ల జర ఇబ్బందికరంగానే జర ఉంది, అన్ని చేయలేకపోతుండు. అంటే చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుంది కానీ కొంచెం బడ్జెట్లో లోపం వల్లనే అన్ని సమకూర్చలేకపోతుండు. ఫ్రీ బస్సు కొన్ని స్కీములు పెట్టడం వల్ల అక్కడ అమౌంట్ అంతా గవర్నమెంట్ అమౌంట్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది. దాని త్వరలో చేస్తాడేమో మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఒక్కసారి చేయాలంటే కూడా ఆయన కూడా జర ఇబ్బందికరం ఉంది. కేసీఆర్ గవర్నమెంట్లో 4 విడతలని ₹1,00,000 4 విడతల పెట్టిండు. ఆయన 4 విడతలు కూడా చేయలేకపోయింది. మరి అట్లా అండి, ఆ విధంగా మేము అనుకుంటున్నాం. మేము మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు పరిపాలన చేసిండు, అక్కడిక్కడ సరే వేరే దేశాల్లో అప్పులు తెచ్చిండు, చేసిండు, అందరు సమకూర్చిండు. ఇక ఉద్యోగస్తులకు ఒక్కరికి నెలకు జీతాలు వేయలేకపోయిండు, కొంతమంది ఇంక్రిమెంట్లు ఇవ్వలేకపోయిండు. పెన్షన్దారులను కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెంచిండు ఆయన, అమౌంట్ గవర్నమెంట్ దగ్గర లేక. ఎవరు చూసినా గంతే ఉంటుంది సార్, ఎవరు పరిపాలన అయినా గంతే ఉంటుంది. అంత కరెక్ట్ ఏం చేయలేకపోతారు. ఆ విధంగానే ఉంటుంది. ఎవరైనా ఈయన అంతే ఉంది, ఆయన అంతే ఉండు, అంత కరెక్ట్ పరిపాలన చేయలేకపోతారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? షేక్ అహ్మద్. ఏం చేస్తుంటారు సార్? నేను ఉట్టిగానే ఉన్నానండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచిగా నడుస్తున్నదండి. ఆయన చిన్నగా డెవలపింగ్ బాగానే చేస్తున్నాడు. మేము కోరుకుంటున్నామంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. చాలా మంది చదివినారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు చదువుకురు, వాళ్ళ తల్లిదండ్రులు చదివించారు, వాళ్ళకు ఉపాధి కల్పించాలి. మనకు అదే ఏం లేదు. ఇంకోటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. ఇప్పుడు బీదోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎట్లా తీసుకుంటారు. ఇది మేము ముఖ్యమంత్రిని కోరేది ఏముందంటే నిత్యావసర వస్తువులు తగ్గించాలి. ఇంకోటి ఇవి హామీలు వద్దు ఏవద్దు, మనకు గ్యారంటీలు వద్దు. వాళ్ళకు యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, యువత మంచిగా బాగుపడాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. అదే మనం కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఏం చేయలేదు, టూత్ పాలిష్ గా చేసింది, అంతే, ఏం లేదు. ఆయన గురించి మనం చెప్పే అవసరం లేదు, జనాలకు మొత్తం ఎరిగే, అట్లా ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.